ఓం శ్రీ గణేశాయ నమః. కాశీక్షేత్రంలో క్షేత్రపాలికగా రాత్రంతా నగర సంచారం చేస్తూ దుష్ట శక్తుల నుండి క్షేత్రాన్ని రక్షిస్తున్న ఉగ్రవారాహి అమ్మ యొక్క ఆవిర్భావ గాథ. ఒకానొకప్పుడు అయోధ్యాధిపతి అయిన ధ్రువసంధి మహారాజుకి తన ఇద్దరి భార్యల యందు సుదర్శనుడు శత్రుజిత్తు అను ఇద్దరు కుమారులు కలిగారు. సుదర్శనుడు సౌమ్యుడు, శాంతమూర్తి. కొంతకాలానికి తండ్రి మరణించడంతో కపటోపాయంతో సుదర్శనుడిని రాజ్యం నుండి వెళ్లగొట్టి శత్రుజిత్తు సింహాసనాన్ని అధిష్ఠించాడు. కొడుకు క్షేమం కోసం మనోరమ సుదర్శనుని తీసుకుని కాశీక్షేత్రం చేరుకుని భరద్వాజ మహర్షి ఆశ్రయంలో తలదాచుకుంది. అక్కడే ఉంటూ భరద్వాజ మహర్షి ఆధ్వర్యంలో సమస్త విద్యలు నేర్చుకున్నాడు. ఒకరోజు ఒక మునిబాలుడు సుదర్శనుడి క్లీబ అంటే నపుంసక అని సరదాగా పిలిచాడు. అతను ఉద్దేశపూర్వకంగా పిలవకపోయినా సుదర్శనుడికి మాత్రం ఆ నామంలో క్లీం అనే అక్షరం ఎంతగానో ఆకర్షించింది. అది సామాన్యమైన అక్షరం కాదు సుమా, ఏకంగా పరాశక్తి యొక్క వాగ్బీజం. ఆ బీజాక్షర శక్తిని ఏమాత్రం ఎరుగని సుదర్శనుడు ఎటువంటి గురోపదేశం లేకుండానే అప్రయత్నంగా తదేక దీక్షతో దానిని జపించడం మొదలుపెట్టాడు. ప్రీతి చెందిన పరాశక్తి గరుడ వాహన రూఢై వారాహిగా ప్రత్యక్షమై తన బిడ్డను ఆశీర్వదించి ధనస్సుని ఖడ్గాన్ని కూడా అనుగ్రహించింది. అమ్మపైన సుదర్శనుడు భక్తి దినదిన ప్రవర్ధమానం చెందటమే కాకుండా అమ్మ కృపతో సకల విద్యల్లోనూ ప్రావీణ్యుడయ్యాడు. అతను ఉంటున్న కాశీరాజ్యానికి రాజైన సుబాహువుకి శశికళ అని ఒక కూతురు ఉంది. తను కూడా అమ్మ భక్తురాలు కావటంతో ఒకరోజు అమ్మ శశికళ కల్లో కనిపించి, భరద్వాజ ఆశ్రమంలో సుదర్శనుడు అను నా భక్తుడు ఉన్నాడు, నీవు అతనినే వరించు అని అన్నది. శశికళ జరిగిందంతా తండ్రికి తెలియజేయగా ఇది స్వయంగా పరాశక్తి ఆజ్ఞ కావటంతో సుబాహువు కూడా సంతోషంగా తన కూతుర్ని సుదర్శనుడికిచ్చి కన్యాదానం చేశాడు. ఈ లోపల ఇక్కడ ఎప్పటి నుండో పగతో రగిలిపోతున్న శత్రుజిత్తు వివాహానంతరం వారి ఆశ్రమానికి తిరిగి వెళ్లే దారిలో కాపు కాసి వారిపై యుద్ధానికి దిగాడు. సుదర్శనుడు మాత్రం నిశ్చలమైన మనసుతో అమ్మని ఒక్కసారి స్మరించాడు. అంతే, తక్షణమే వారాహి అమ్మ సింహవాహనంపై ప్రత్యక్షమై శత్రుజిత్తును సంహరించి అయోధ్య రాజ్యాన్ని తిరిగి సుదర్శనుడికి అప్పచెప్పింది. ఇదంతా చూస్తున్న సుబాహువు పులకించిపోతూ అమ్మని ప్రార్థించాడు. అమ్మ ప్రసన్నతతో వరం కోరుకోమనగా సుబాహువు, నీవు ఈ కాశీక్షేత్రంలో కొలువు తీరి ఉండి ఎల్లప్పుడూ ఈ క్షేత్రాన్ని ప్రజలను రక్షించాలి తల్లి అని కోరుకున్నాడు. అందుకే అప్పటి నుండి అమ్మ ఇక్కడే కొలువు తీరి రాత్రంతా నగర సంచారం చేస్తూ క్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటుంది. సర్వం శివార్పణమస్తు. స్వస్తి.